వినాయకుల నిమజ్జనాలకు ఆల్రెడీ పోలీస్ శాఖ నుంచి ఒక రూట్ మ్యాప్ అయితే విడుదలయ్యింది. ఈ రూట్ మ్యాప్ కు సంబంధించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ముఖ్యంగా ఈ రూట్ మ్యాప్ ఎక్కడెక్కడ ఉంది, అలాగే ప్రజలు ఎలా అప్రమత్తం అవ్వాలి. దాదాపు 65కు పైగా డైవర్షన్స్ ఉన్నాయి. ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని వాహనదారులు కావచ్చు, ప్రజలు కావచ్చు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ సెప్టెంబర్ 6 నుంచి 7 వరకు ఈ నిబంధనలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే రేపు ఉదయం 6 గంటల నుంచి వెళ్ళి సెప్టెంబర్ 7 ఉదయం 10 గంటల వరకు ఈ ట్రాఫిక్ నిబంధనలు ఉంటాయి అని చెప్పేసి, అలాగే ఈ డైవర్షన్స్ ఉంటాయి అని చెప్పేసి పోలీస్ శాఖ సూచిస్తుంది. ముఖ్యంగా ఈ బాలాపూర్ నుంచి వచ్చే ఏదైతే బడా గణేష్ ఉంటారో అది కూడా దానికి సంబంధించి ఆల్రెడీ మనకు చార్మినార్, అబిడ్స్, లిబర్టీ ఇవన్నీ మనకు బ్లాక్ ఉంటాయి. అలాగే ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ వరకు ప్రధాన శోభయాత్ర ఉంటుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ఇప్పుడే చెప్తున్నారు. ఎందుకు అనంటే దాదాపు ఎప్పుడైతే లడ్డు వేలం పూర్తవుతుందో ఇక మొత్తం శోభయాత్ర కంటిన్యూగా ఉంటుంది కాబట్టి దాదాపు 65కు పైగా 65 ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇప్పుడు దిల్సుఖ్ నగర్, అంబర్పేట్, నారాయణగూడ, ఉప్పల్ నుంచి ప్రొసెషన్స్ ఏవైతే ఉంటాయో అది లిబర్టీ దగ్గర కలుస్తాయి అని చెప్పేసి అంటున్నారు. అలాగే టోలీ చౌక్, మెహదీపట్నం నుంచి వచ్చిన విగ్రహాలు ఖైరతాబాద్ దగ్గర నెక్లెస్ రోడ్ దగ్గర కలుస్తాయి అని చెప్పేసి అంటున్నారు. అలాగే చబుత్రా, అలాగే ఆసిఫ్ నగర్ నుంచి వచ్చే విగ్రహాలు కూడా ఎంజే మార్కెట్ దగ్గర కలుస్తాయి. కాబట్టి ఈ రూట్లన్నిటి మీద బయట నుంచి వచ్చే వెహికల్స్, హెవీ వెహికల్స్ ఉంటాయో వీటిని అనుమతించబోము. ఓన్లీ ఔటర్ రింగ్ రోడ్ లోనే ఇవి తిరుగుతాయి అని చెప్పేసి అంటున్నారు. అంటే లారీలు ఏవైతే వస్తాయో వాటన్నింటికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు. ఇప్పుడు హెవీ వెహికల్స్ ఓన్లీ ఔటర్ రింగ్ రోడ్స్ వరకే వస్తాయి, అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. అలాగే బస్సులు కూడా అత్యవసర బస్సులు అయితే తప్ప ఇంకా మిగతా బస్సులన్నీ ఇక్కడ లోపలికి అనుమతించడం లేదు అని చెప్పేసి అంటున్నారు. అలాగే విమానాశ్రయం వెళ్లే వాళ్ళకు కూడా పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే లేదా ఔటర్ రింగ్ రోడ్ మాత్రమే వాడాలి అని చెప్పేసి సూచనలు ఇస్తున్నారు. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లే వాళ్ళు కూడా బేగంపేట్ ప్యారడైజ్ రూట్ ఎంచుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇప్పుడు నిమజ్జనం గురించి మాట్లాడుకుంటే మాత్రం దాదాపు ప్రజల కోసం, భక్తుల కోసం ముఖ్యంగా 10 బేబీ పౌండ్లు, అలాగే 8 పోర్టబుల్ వాటర్ ట్యాంకులు, అలాగే 8 ఎక్స్వేషన్ పాండ్లు ఇవన్నీ ఏర్పాటు చేశారు. అంటే ప్రజలు ఎవరైతే ఈ వాళ్ళ భక్తులు ఎవరైతే వాళ్ళ విగ్రహాలను తీసుకొని వస్తారో చిన్న చిన్న విగ్రహాలు అయితే బేబీ పాండ్స్ ఉన్నాయి అంటే చుట్టుపక్కల ఆ పాండ్స్ ని వాడుకోవాలి అని చెప్పేసి ఇప్పటి నుంచే ఆల్రెడీ చెప్తున్నారు. మనకు ముందు నుంచి కూడా తెలిసిందే. హైదరాబాద్ వాసులకైతే ఖచ్చితంగా ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రజలు ఎక్కడెక్కడ ఉండకూడదు అని అంటే మాత్రం రాజీవ్ గాంధీ విగ్రహం అని చెప్తున్నారు. అలాగే రాజ్దూత్ మార్గ్ దగ్గర, మింట్ కాంపౌండ్ ఎంట్రన్స్ దగ్గర, నెక్లెస్ రోటరీ దగ్గర, అలాగే ఈ ఖైరతాబాద్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఇక్కడ కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, వెహికల్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు అక్కడ అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఈ దొంగతనాలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఎవరి వస్తువులు వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి, ఎవరైతే ప్రజలు చూడడానికి నిమజ్జనాలు చూడడానికి వస్తారో ఇవన్నింటిని కొంచెం అవాయిడ్ చెయ్యాలి అని చెప్పేసి అంటున్నారు. ఫోన్లు పోయే అవకాశం ఉంటుంది. పైగా షీ టీమ్స్ ఆల్రెడీ యాక్టివేట్ ఉన్నారు. మనం ఆల్రెడీ తెలిసిందే ఖైరతాబాద్ లో రెడ్ హ్యాండెడ్ గా 55 మందిని పట్టుకున్నారు. దాదాపు వాళ్ళ దృష్టికి వచ్చిన ఎవరైతే ఈ ఆకతాయిలు ఉంటారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు. సో ఇలా ఇటు షీ టీమ్స్ కూడా యాక్టివేట్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ చుట్టూ కూడా చూసుకుంటే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు, ఎమర్జెన్సీ క్యాంపులు ఏర్పాటు చేశారు. అంటే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. అలాగే జిహెచ్ఎంసీ, హైడ్రా కూడా ఇందులో పాల్గొని అంటే సమన్వయంగా పనులు చేస్తున్నారని చెప్పుకోవాలి. అటుపక్క జిహెచ్ఎంసీ ఈ పారిశుద్ధ కార్మికుల సిబ్బందిని కూడా ఎక్కువ పెంచింది అని చెప్తున్నారు. అంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చే భక్తులు నిమజ్జనాలను చూసి హ్యాపీగా వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పుడు పార్కింగ్ విషయానికి వస్తే ఈ పార్కింగ్ అంబేద్కర్ విగ్రహం, ఎన్టీఆర్ గార్డెన్, ఐమాక్స్, రేస్ కోర్స్ రోడ్, సరస్వతి విద్యా మందిర్ ఈ ప్రాంతాల్లో పార్కింగ్ చేసుకోవచ్చు. 2 వీలర్స్ అయినా 4 వీలర్స్ అయినా అని చెప్పేసి ఆల్రెడీ ఒక రూట్ మ్యాప్ విడుదల చేశారు. ఈ రూట్ మ్యాప్ కి సంబంధించి ఇంకా మనం మాట్లాడుకోవాలి అని అంటే ఇందులో ముఖ్యంగా కొన్ని ఎక్కువ డైవర్షన్లు ఉన్నాయి. అది సౌత్ ఈస్ట్ జోన్. ఇక్కడ డైవర్షన్ చూసుకుంటే కేశవగిరి, చంద్రాయన్గుట్ట, ముసరాంబాగ్, చెంచల్గూడ ఇవి ప్రధాన రహదారులు. పైగా ఇవి డైవర్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. పైగా సౌత్ జోన్ దగ్గర కూడా
అలియాబాద్, మదీనా, నయాపూల్, ఎంజే మార్కెట్, దారుషిఫా ఈ ప్రాంతాల్లో కూడా డైవర్షన్స్ ఉన్నాయి. అలాగే ఈస్ట్ జోన్ కూడా శివాజీ బ్రిడ్జ్, అలాగే పుతిబౌలి, హిమాయత్ నగర్, వైఎంసీఏ ఎక్కడంటే సికింద్రాబాద్ దగ్గర ఉండే ఈ ప్రాంతాలన్నింటిలో ఇప్పుడు మనకు డైవర్షన్స్ ఉన్నాయి. అలాగే సెంట్రల్ జోన్ దగ్గర కూడా లిబర్టీ, అబిడ్స్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, బుద్ధ భవన్ ఇవి మనం గుర్తుంచుకోవాల్సిన ప్రాంతాలు. అంటే ఇవన్నింటి దగ్గర అంటే మనం జనరల్ గా యూజ్ చేసే రహదారులే కాబట్టి ఖచ్చితంగా ఇవన్నిటి దగ్గర మనకు అంటే అలవాట్లో పొరపాటుగా వెళ్లే వాళ్ళకి కూడా ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ప్రాంతాలు కాబట్టి ఇవి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. సెంట్రల్ జోన్ దగ్గర లిబర్టీ, అబిడ్స్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, అలాగే బుద్ధ భవన్. నార్త్ జోన్ దగ్గర కూడా ప్యాట్నీ, పారడైజ్, రాణిగంజ్ ఈ ప్రాంతాల్లో ఇప్పుడు మనకు డైవర్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నింటినీ కొంచెం దృష్టిలో పెట్టుకొని వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఇంకో మాట, పార్కింగ్ ప్రదేశాలు మళ్ళోసారి రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు మ్యాప్ కూడా విడుదల చేశారు, మనకు వీలైతే గూగుల్లో కూడా ఉంటుంది. పైగా ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర ఒకటి ఉంది, అలాగే పబ్లిక్ గార్డెన్స్ దగ్గర, బుద్ధ భవన్ దగ్గర, నెక్లెస్ రోడ్ ఎంట్రన్స్ దగ్గర ఒకటి ఉంది. అలాగే ఆదర్శ్ నగర్ రోడ్ ఎంట్రన్స్ దగ్గర హెచ్టిపి జంక్షన్ ఉంటుంది, అక్కడ ఉంది. బిఆర్కే భవన్ దగ్గర, జిహెచ్ఎంసి రోడ్ ఆఫీస్ దగ్గర కూడా మనకు ఈ పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఎక్కువగా వచ్చే భక్తులు ఎవరైతే ఇప్పుడు ఈ నిమజ్జనాల్ని చూడడానికి వచ్చే భక్తులు ఖచ్చితంగా వీలైతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడాలి అని చెప్పేసి ఇప్పటి నుంచే పోలీసులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంఎంటీఎస్ ఉంది, ఇంకో పక్క ఇప్పుడు మెట్రో ఉంది, అలాగే పబ్లిక్ బస్సెస్ ఉన్నాయి. ఇవి వాడుకుంటే మనకు ట్రాఫిక్ కొంచెం ఇబ్బంది కలగకుండా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికైతే పోలీస్ శాఖ నుంచి మనకు సూచనలు అందుతున్నాయి. ఇక అందరూ హ్యాపీగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 30,000 మంది పోలీసులు దీంట్లో నిమగ్నమై ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి రేపు గంటల నుంచి వెళ్ళి మళ్ళీ ఎల్లుండి అంటే సెప్టెంబర్ 7 ఉదయం 10 గంటల వరకు ఈ ట్రాఫిక్ నిబంధనలు ఉంటాయని చెప్పేసి గుర్తు చేస్తున్నారు.